ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట అందరికీ మరొక దినంలోకి వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుకుందాము. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల్ని పంపగా ఆ కాపులు అతని దాసుల్ని పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారిని వీరి ప్రకారమే చేసెను. తుదకు నా కుమారుణ్ణి సన్మానించదనుకుని తన కుమారుణ్ణి వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందుము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును అనెను. అందుకు వారు, ఆ దుర్మార్గులు సంహరించి వాటి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యును, ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యం అన్నమాట మీరు లేఖనంలో ఎన్నడూను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడివాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని తునకలు చేయును అనెను. ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన చెప్పిన ఉపమానం విని తమ్ముని గురించి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకునే సమయం చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తని ఎంచిరి గనుక వారికి భయపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, యెరూషలేములోకి మట్టల ఆదివారం దినంలో యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా వారందరూ అంగీకరించి రాజుగా ఆయనను ఆహ్వానించి వస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాలు, ఆ తరువాత దినాలలో ప్రభువైన క్రీస్తు వారు అనేకమైనటువంటి విషయాలను ప్రజలతో పంచుకుంటూ ఉన్నారు. శిష్యులతో అనేకమైనటువంటి ఉపమానాలను తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, ఈ వారము జయ జయధ్వనులు పలికినటువంటి ఈ జనులే ఆ నెక్స్ట్ వచ్చేటటువంటి వారంలో ఖచ్చితంగా ప్రభువుని సిలువ వేయమని చెప్తారు అని, అలాగే ఆయన పస్కా పశువుగా ఆయన వధింపబడాలన్న సంగతి తెలుసు కనుకనే ఈ వారము దినాలలోనే అనేకమైనటువంటి విషయాలను, పరలోక రాజ్య సంబంధమైన విషయాలను ప్రజలకు మారు మనసు కలుగుటకు ఇంకను అక్కడున్న ప్రజలందరికీ కూడాను అనేకమైనటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభు వారు బోధించారు. అలా బోధిస్తూ ఉన్నప్పుడు మరొక ఉపమానాన్ని తెలియపరిచారు. ఈ ఉపమానం కనుక మనం చూసుకోగలిగితే చూడండి, ఇంటి యజమానుడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి చూడండి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తోట తొలిపించి గోపురం కట్టించి గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. మనందరికీ తెలుసు, ద్రాక్ష తోట ఈ లోకము. ఈ లోకంలో దేవుడు మనందరినీ కూడాను ఒక్కొక్కరిని ఒక్కొక్క చక్కని ద్రాక్ష ఫలాలు ఇచ్చేటటువంటి మొక్కలుగా దేవుడు వేసుకొని ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి తీసుకొని వచ్చి వారిని ఎంతో చక్కగా ఇదిగో కనానుకు నడిపించి అక్కడ వారికి కావాల్సినవన్నిటినీ కూడాను దేవుడు అనుగ్రహించి దేవుని యొక్క మాటలను తెలియపరచడానికి, అలాగే వారు చెడిపోతూ ఉన్నప్పుడు మారు మనసు పొందాలని అనేక మంది దాసులను వారి దగ్గరికి పంపించినప్పుడు వారు వారి యొక్క దాసులు అంటే మనందరికీ తెలుసు, ప్రవక్తలను దేవుడు పంపించారు వాళ్ళ దగ్గరికి. అనేక మంది ప్రవక్తలను పంపించినప్పటికీ కూడాను వారు దాసులను కొట్టి చంపేస్తూ ఉన్నారు. మరికొంతమంది రాళ్ళు రువ్వుతున్నారే తప్పించి వారు చెప్పిన మాటలను అంగీకరించటం లేదు. మనందరికీ తెలుసు కదా, ప్రవక్తల పేర్లందరూ కూడాను యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, అలాగే యెహెజ్కేలు, ఇంకా మనకు అక్కడ ఉన్నటువంటి బుక్స్ అన్నీ మనకు అందరికీ తెలుసు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా వచ్చి అనేకమైన విషయాలను ఇదిగో దేవుడు ఈ విధంగా బ్రతకమంటున్నాడని తెలియపరిచినప్పటికీ వారు ఆ మాటలను అంగీకరించలేదు సరికదా, వారి మీద రాళ్ళు రువ్వి చంపివేశారు. అయితే దేవుడు ఇంకా ఇతర దాసులను పంపారు, వారిని కూడా ఆ విధంగానే వారు చేస్తున్నారు. అయితే ఇదిగో తుదకు నా కుమారుణ్ణి సన్మానించెదరు అనుకొని తన కుమారుణ్ణి వారి వద్దకు పంపారు. అయితే వాళ్ళంతా ఏం చేశారో మనందరికీ తెలుసు. ఇదిగో కుమారుడు ఇతడే అసలైనటువంటి వారసుడు కనుక ఇతనిని చంపి స్వాస్థ్యం అంతా మనమే తీసుకుందామని వారు ఆలోచనలు చేసేసి ప్రభువైన క్రీస్తు వారిని కూడాను సిలువ మీద చంపివేశారు. మనందరికీ తెలుసు కదా. ఇదిగో అప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానంలో, ఈ ఉపమానంలో ప్రవక్త కీర్తనలోని 118వ కీర్తనలో 22వ వచనంలో ఉన్నటువంటి
ఆ యొక్క ప్రవక్తల ద్వారా పలికినటువంటి ఆ మాటను మరలా తిరిగి ఎత్తి ఇక్కడ వారికి చూపిస్తూ ఉన్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయెను. ఇది ప్రభువు వలనే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యం అన్నమాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును. హల్లెలూయా! హల్లెలూయా! అనారు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడి వాక్యం వచ్చింది. కానీ వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా వారి దగ్గరికొచ్చారు. అయినప్పటికీ వారు అంగీకరించలేదు. అయితే ఫలమిచ్చేటటువంటి జనుల దగ్గరకు తిరిగి ఆ వాక్యం మనందరి దగ్గరికి కూడాను వచ్చినది. హల్లెలూయా! హల్లెలూయా! అయితే ఆ తర్వాత ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి విషయాలను చూడండి, ఎవరమైనా సరే చివరి దినాలలో మనం మన వారిని విడిచిపెట్టి వెళ్ళాలి అని తెలిసినప్పుడు అనేకమైన మాటలు వారితో మాట్లాడుతూ ఉంటాము. మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కానీ, ఇక 2 రోజుల్లో ఈ యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరే దగ్గరికి ఉద్యోగాల పర్పస్ వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, మన వాళ్ళని పిలిపించి అనేకమైన విషయాలను తెలియపరుస్తాం. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలుసు. ఒక 6 రోజుల్లో మరలా తన యొక్క శిలువ యాగంలో ఆ దినము ఆయన పస్కా పశువుగా వధింపబడతారని. అందుకే తన వారితోటి విస్తారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వారం రోజులు అనేకమైన విషయాలను మాట్లాడారు. ఇదిగో అక్కడే మనందరికీ తెలుసు. 22వ వచనంలో కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని కూడా అక్కడే తెలియపరిచారు. ఏది? పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంటుందని. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించడానికి తన దాసులను పంపించినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకులు చెప్పారు కాబట్టి వారందరినీ కూడా దేవుడు సంహరించేసేసి ఇదిగో ఇంకా కుంటివారిని, గుడ్డివారిని అందరినీ కూడాను తీసుకొని తన రాజ్యంలోకి రమ్మన్న విషయము ఆ యొక్క ఉపమానం అంతా మనం అనేక సార్లు ధ్యానం చేసుకున్నాము కదా. అక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అక్కడ చివరి వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. అప్పుడు మళ్ళా పరిసయ్యులు ఆ పైన కూడా 21వ అధ్యాయంలో కూడా ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఈ ఉపమానాలన్నీ మమ్మల్ని గురించే చెప్తున్నారని చెప్పేసి ఆయనను పట్టుకోవాలని, ఆయనను ఎలా అయినా సరే చంపాలని చెప్పేసేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి, మళ్ళా పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారో చూడండి. మరలా మా గురించే చెప్పారు ఈ ఉపమానం కూడా అని వారు గ్రహించి వెంటనే వాళ్ళు ఏమడుగుతున్నారంటే, బోధకుడా, నువ్వు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గం సత్యంగా బోధించుచున్నావని, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని, మొహమాటం లేనివాడనివి ఎరుగుదుము అని. చూడండి, నీకేం తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ మనుషులను ఆయన యొద్దకు పంపిరి. యేసువారు చెడుతనం ఎరిగి. చూసారా, ఇక్కడ వీరు ఎట్లా అయినా యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇదిగో ఏ విధంగా అయినా సరే మనుషులందరూ ఆయన వైపు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఏ విధంగా చంపని ఆలోచన చేస్తూ ఇక వారు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఏమి వారికి నేరం మోపించాలో అర్థం కావట్లా. అందుకని ఇప్పుడు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా లేకుంటే వద్దా అని చెప్పేసేసి అడగాలని చెప్పేసేసి పంపిస్తున్నారనమాట. ఎందుకు? ఆ దానిలో అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు గనక దొరికిపోతే ఇక అక్కడ కైసరుకు పన్నివ్వద్దు అంటున్నాడు కాబట్టి ఈయనని చంపేయాలి అని చెప్పేసేసి ఏదో ఒక నేరం మోపాలని వారందరూ కలిసి కుట్రలు పన్నుతూ ఉన్నారు. వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ మాట అడుగుతూ ఉన్నప్పుడు యేసు వారి చెడుతనం ఎరిగి. చూడండి, చెడుతనముతోటి, చెడ్డ ఆలోచనలతోటి నువ్వు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే నీకు ఎటువంటి సమాధానము దొరకదు. కానీ నిజమైన ఆసక్తితో దేవుడు మన పట్ల చేసినటువంటి ప్రణాళికను తెలుసుకోవాలని కనుక హృదయపూర్వకంగా ఆయన అడిగితే అనేకమైన విషయాలు ఆయనతో మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. వాళ్ళ చెడుతనం ఎరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారో చూడండి. వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపము ప్రైవాత ఎవరివని వారిని అడుగగా వారు కైసరివి అనిరి. అందుకైన, అలాగైతే కైసరివి కైసరునికి, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. వారు ఆ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్ఞానం, ఆయనే జ్ఞానము, జ్ఞానవంతుడైనటువంటి ఆయన దగ్గరకు వచ్చి సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వారు ఇక్కడున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు తెలియపరిచారు. అంత జ్ఞానం కలిగినటువంటి దేవుని అనంత జ్ఞానైన ఆయన దగ్గరకు వచ్చి కైసరుకి ఇవ్వాలా, ఇదిగో ఏంటి పన్ను చెల్లించాలా లేదా అని అడిగినప్పుడు ఒక నాణ్యం తీసుకురమ్మన్నారు. ఆ నాణ్యం మీద కైసరు బొమ్మ ఉంది. కైసరు బొమ్మ ఉంటే కైసరికే చెల్లించాడు. అంటే ఈ లోక సంబంధమైనవి లోక సంబంధమైనటువంటి యజమానులకు, రాజులకు చెల్లించవలసినవి చెల్లించండి. నాకు కావాల్సింది కేవలం మీ హృదయం. మీ హృదయము దేవునికి చెల్లించాలి. మీ హృదయము దేవునికి అప్పగించుకోవాలి. అది మాత్రమే నాకు కావాల్సిందని చెప్పేసరికి అక్కడ ఎవ్వరు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇంకను అక్కడ చూస్తే అనేకమైనటువంటి విషయాలను అక్కడ వాళ్ళు ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు ప్రభువుని ఏదో ఒక విధంగా ఇరికించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకను
అక్కడ చూస్తే గనక 23 వచనం దగ్గరకు 23 అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మత్తయి సువార్తలోనే అప్పుడు యేసు జనసమూహముల్లో తన శిష్యులతో ఇట్లనెను. శాస్త్రులు, పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండివారు. కనుక చూడండి, మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకండి. వారు శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని చదివి వారి క్రియలు వారు చెప్తూ ఉన్నారు చాలా విషయాలు, కానీ వారు పాటించట్లేదు. మీరైతే వారు చెప్తున్న విషయాల ప్రకారము నేర్చుకోండి దేవుని ధర్మశాస్త్రాన్ని, కానీ వారు చేస్తున్న క్రియలు చేయకండి. ఎందుకంటే వారు సరైన క్రియలు చేయటం లేదని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ అనేకమైన విషయాలు వేషధారులైనటువంటి శాస్త్రులను, పరిసయ్యులను యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చూడండి ఏమంటూ ఉన్నారు. మత్తయి సువార్త 23 అధ్యాయము 13 వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూసారా, ఇదిగో మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అసలు పూర్తిగా అర్హత కోల్పోతున్నారు. మీరు ప్రవేశించట్లేదు, ఇంకా మీరు చెప్తున్న ఆచారాల ప్రకారం అనేక మందిని ప్రవేశింపనీయకుండా చేస్తున్నారు అని చెప్పేసేసి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఇంకా విస్తారంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకను ఆ కింద దగ్గరికి రాగలిగితే చూడండి, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల బాగా కనపడతాయి కానీ లోపల ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నాయి. అంటే బయటకి మీరు కనబడుతున్నారు మంచిగా, కానీ లోపల సమస్త కల్మషంతో నిండి ఉన్నారు. ఇలాంటివన్నీ కూడాను మీరు తీసేసుకోవాలి అని చెప్పేసేసి ఇంకను అక్కడే మాట్లాడుతూ 27వ వచనం, మత్తయి సువార్త 23 అధ్యాయం 27వ వచనంలోకి వచ్చేసరికి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లల రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనెనో అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోయిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడినాను, మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యెరూషలేమును చూసి యెరూషలేముతో చెప్తూ ఉన్నారు, ఇదిగో నీ యొద్దకు పంపబడిన ప్రవక్తలందరినీ నువ్వు రాళ్లతో కొట్టి చంపివేస్తున్నావే తప్పించి మెస్సీయను గురించి ప్రకటిస్తున్న ఎవరిని నువ్వు అంగీకరించట్లేదు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగ చేర్చుకుందో అలా నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని చేర్చుకోవాలని చూస్తున్నాను, కానీ మీరు వల్లకపోతిరి. ఎన్నో మార్లు చేర్చుకోవాలంటుంది కానీ మీరు వల్లకపోయిరి. చూసారా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని కూడా ఆయన చేర్చుకోవాలని చూస్తూ ఉన్నారు, కానీ మన జీవితాల్లో మనము వాటిని అంగీకరించలేక వెనక్కి వెళ్తున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని తెలియపరుస్తూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.